స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మహానగరంలో నిన్న కుండపోత వర్షం నమోదైంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. జనజీవనం ఎక్కడికక్కడికి స్తంభించిపోయింది. అండ్ ఇంకోవైపు చూసుకున్నట్లయితే ఇటు సిటీలతో కంపేర్ చేస్తే అటు జిల్లాలో చాలా వరకు తక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది. దీనికి గల కారణాలు ఏంటంటే రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నిన్న సిటీ మొత్తం కూడా కుండపోత వర్షం నమోదైంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి? నిన్న మనకి ప్రధానంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల పెద్ద వర్షపాతం అనేది సంభవించిందంటే ఇవి యాక్చువల్గా మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటే ఏప్రిల్ మే నెలలో బాగా భూభాగం వేడెక్కి 4-5 రోజులు హై టెంపరేచర్స్ రికార్డ్ అయిన తర్వాత ఈ కిందికి నుంచి వేడి గాలులు పైకి పోవడం ప్రారంభిస్తాయి. వాటి ద్వారా పైన అప్పర్ అట్మాస్ఫియర్లో సఫిషియెంట్ మాయిశ్చర్ లభించిన రోజున పెద్దగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇలా భారీ వర్షం 1 గంట 2 గంటలు ఈదురుగాలు ఉరుములు మెరుపులతో పడుతూ ఉండటం అన్నది సాధారణంగా వేసవి కాలంలో జరుగుతుంది. అయితే మనకి ఈసారి మాన్సూన్ పీరియడ్లో మనకి వర్షాలు కరువయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో మనం లోటు వర్షపాతంలో కొనసాగుతున్నాము. మనకు కంటిన్యూస్ వర్షాలు లేకుండా అడపాదడపా ఇటువంటి కంటిన్యూస్ వర్షపాతం లేనందువల్ల మనకి పగటిపూట వేడిమి చాలా ఎక్కువ ఉంటుంది. వేసవి కాలం లాగానే అంటే వేసవి కాలం అంత టెంపరేచర్ లేనప్పటికీ మాన్సూన్ పీరియడ్లో మాయిశ్చర్ అనేది వాతావరణంలో ఎక్కువ ఉంటుంది. అందువల్ల మీకు 36 డిగ్రీల టెంపరేచర్ ఉండి మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు 40 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు పడే ఇబ్బంది ఇప్పుడు కలుగుతుందన్నమాట. సో అటువంటి పరిస్థితులు ఉన్నందువల్ల మనకి ఏమవుతుందంటే ఇలా 2-3 రోజులు 4-5 రోజులు ఇదే టెంపరేచర్లు కంటిన్యూ అవడం వల్ల వేసవి కాలం లాగానే ఇప్పుడు కూడా కింద నుంచి వేడి గాలులు పైకి పోవడము, పైన మాయిశ్చర్ అవైలబిలిటీ వేసవి కాలం కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాన్సూన్ గాలులు అనేవి పైనుంచి వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఎక్కువ ఉండి మనకు గత 5-6 రోజులుగా తీవ్రమైన వేసవి తాపంలాగా ఎండలు ఉండడము ప్లస్ నిన్న సడన్గా మాయిశ్చర్ కూడా అవైలబిలిటీ అవ్వడానికి 2 అనుకూల పరిణామాలు. ఒక ఉపరితల ద్రోణి అనేది మనకి నైబరింగ్ కర్ణాటకలోను అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏర్పడటం వల్ల మనకి నిన్న సడన్గా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పెద్ద వర్షపాతం కలగడం జరిగిందండి. అంటే గడిచిన 24 గంటలు ఇటు సిటీలో కావచ్చు అటు జిల్లాలో హైయెస్ట్గా ఎంత శాతం వర్షపాతం నమోదైంది? మనకి నిన్న సిటీలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ మనకి షేర్లింగంపల్లి ప్రాంతంలో రికార్డ్ అయింది. అలాగే మన నైబరింగ్ యాదాద్రి భువనగిరిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. సిటీ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే మన ఈ మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, ఇటు వికారాబాదు, సంగారెడ్డి ఈ అన్ని జిల్లాల్లోనూ కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు నిన్న రికార్డ్ అయ్యాయండి. ఎన్ని రోజుల వరకు ఈ వర్ష సూచన కొనసాగుతుంది అండ్ అటు జిల్లాలో కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు మనకి ఈ 2 ఉపరితల ద్రోణులు ఇందాక చెప్పినవి 2 కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వీటి వల్ల అప్పర్ ఎయిర్లో ఇంకా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే వేడిమి ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఇంకొక 2-3 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తదుపరి మనం ఈ నెల 13వ తారీఖు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని ప్రస్తుతం సూచన తెలుస్తోంది. సో అది కనుక ఆ అల్పపీడనం కనుక ఏర్పడినట్టయితే 14-15 తారీఖుల నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ప్లస్ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. జనరల్గా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే అది భారీ నుండి అత్యంత భారీ ఇది ఏ విధంగా పరిగణిస్తారు? మనకి ఇప్పుడు లైట్ రెయిన్ఫాల్ అంటే 0 నుంచి 1.5 సెంటీమీటర్ వరకు మనకి లైట్ రెయిన్ఫాల్ అండి. 1.5 నుంచి 7 సెంటీమీటర్స్ వరకు మోడరేట్ రెయిన్ఫాల్. 7 సెంటీమీటర్స్ దాటితే భారీ వర్షం. 7 సెంటీమీటర్స్ నుంచి 12 సెంటీమీటర్స్ వరకు మనకి భారీ వర్షం కింద పరిగణిస్తాం. 12 సెంటీమీటర్లు దాటి 20 సెంటీమీటర్ల వరకు ఉంటే అతి భారీ వర్షం, వెరీ హెవీ రెయిన్. 20 సెంటీమీటర్ల దాటిపోతే అత్యంత భారీ వర్షం కింద ఎక్సెప్షనల్లీ హెవీ రెయిన్ అన్నమాట. అది ఆ రకంగా మనం గ్రేడ్ చేసుకుని మన వార్నింగ్స్ కూడా ఆ రకంగా ఏ జిల్లాల్లో పడే అవకాశం ఉంటే ఈ 7 సెంటీమీటర్ల వరకు మనం గ్రీన్లోనే ఉంచుతాం. వార్నింగ్ ఏమీ ఉండదు, అలర్ట్ మటుకే. ఎందుకంటే 7 సెంటీమీటర్ల లోపు వర్షం పడినా దానివల్ల ప్రజలకి పెద్ద ఇబ్బంది ఉండదు, ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో 7 సెంటీమీటర్ల వరకు మనకి గ్రీన్లోనే ఉంటుంది. 7 సెంటీమీటర్లు దాటి 12 సెంటీమీటర్ల వరకు వెళ్ళే జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ అనేది ఇస్తాము. అలాగే 12 సెంటీమీటర్లు దాటి
20 వరకు ఉన్న వాటికి ఆరెంజ్ వార్నింగ్ ఇస్తాము. ఈ 20 సెంటీమీటర్లు దాటిపోయి వర్షపాతం పడే అవకాశం ఉంటే ఆ జిల్లాలకు మనం రెడ్ అలర్ట్, రెడ్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇటు పేరుకే మహానగరం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వర్షం వచ్చినా ఇంత ఎఫెక్ట్ చూపడానికి గల కారణాలు ఏంటి? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం అండి. ఎందుకంటే 5 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అనేది పెద్ద రెయిన్ఫాల్ కింద కాదు. ఈవెన్ 10 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ కూడా అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. మనకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఉంటే పెద్ద భయపడవలసిన అవసరం లేదు. దీనికి తోడు గత 6 నెలల నుంచి మనం సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం జిహెచ్ఎంసి, హైడ్రా, సిటీ ట్రాఫిక్ పోలీసు, ఐఎండి అందరూ కలిసి పనిచేస్తున్నాము. హైడ్రా పర్సన్ ఒకళ్ళు మన ఆఫీసులో 24/7 ఉంటున్నారు. మనం సిటీలో ఏ ప్రాంతంలో వర్షం పడిపోతుంది, మరొక గంటలో 2 గంటల్లో అన్నది తక్షణంగా మన నవగాస్ట్ బులెటిన్ ద్వారా హైడ్రా సిబ్బందికి ఇక్కడ వెంటనే చేరవేయటం, వారు వెంటనే సంబంధిత ఫీల్డ్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీస్ అధికారులకి 1 గంటలో ఫలానా ప్రాంతంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని చేరవేయడం, వారు వెంటనే అక్కడికి ఈ సిబ్బందిని మొబిలైజ్ చేసి ఈ డ్రైన్లు అవి మూసుకుపోకుండా అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడానికి చాలా ఎఫర్ట్ అయితే జరుగుతుంది. ఇన్ని చేసినప్పటికీ మనం ఇంకా చాలా ఇబ్బందులు కలుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మనకు 10 సెంటీమీటర్ల రెయిన్ అంటే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడినప్పుడు మనకి థిక్నెస్ 10 సెంటీమీటర్లు ఉండాలి. అది రోడ్డులో కొన్ని పల్లపు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి చేరుకున్న 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లు హాఫ్ మీటర్ కంటే రాకూడదు. కానీ 1 మీటర్ పైబడి కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చి వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ప్లస్ డ్రైన్లోంచి నీళ్లు పోకుండా డ్రైన్లోంచి రివర్స్ వస్తున్నాయి నీళ్లు. దీనికి కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న నిర్మాణాల్లో ఎక్కడా కూడా సరైన పెర్కులేషన్ పిట్స్ అనేవి లేకుండా ఎవ్రీబడి వాళ్ళ టెర్రస్ మీద పడిన నీరు, వాళ్ళ ఆవరణ నీళ్ళలో పడిన నీరుని మొత్తం రోడ్డు మీదకి డ్రైన్లోకి వదిలేస్తుండటం వల్ల రోడ్ల మీద రోడ్లు కెనాల్ కింద అయిపోయి ఒక 10 సెంటీమీటర్ల రైన్కి మనకి 100 సెంటీమీటర్ల ఎత్తున వాటర్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. దీనికి మనం సరైన చర్యలు తీసుకుని ఈ చుట్టుపక్కల ఉన్న నిర్మాణదారులందరూ అట్లీస్ట్ 50% ఆఫ్ ద రెయిన్ వాటర్ వాళ్ళ ఆవరణలో పడిన దాన్ని వాళ్ళు రిటైన్ చేయగలిగితే చాలా తొందరగా ఈ ఇబ్బంది నుంచి చాలా వరకు కూడా మనం తప్పించుకోగలుగుతామండి. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా? నిన్నట్లాగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఈరోజు జిహెచ్ఎంసీలోని 3 జిల్లాల్లో, ఒక రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం అంటే ఆ 7 సెంటీమీటర్లు పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే నిన్నటి స్థాయిలో ఈరోజు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడవు. నిన్నటిది ఎందుకంటే 5-6 రోజుల అక్యుములేటెడ్ హీట్, దానివల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము బాగా కూల్ అవ్వడం కూడా జరిగిపోయింది. సో ఈరోజు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ కొద్దిపాటిగానే ఉంటాయి. నిన్నటంత భారీ స్థాయిలో ఉండే అవకాశం లేదండి. అంటే ఇటు డిస్ట్రిక్ట్తో కంపేర్ అయితే ఇటు సిటీలో ఎక్కువగా హెవీ రెయిన్ ఫాల్ అని ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటి? మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల పడేవి, క్యుములోనింబస్ మేఘాలు అనేవి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని మనకి ఎక్కడైతే భారీ నిర్మాణాలు, కాంక్రీట్ జంగిల్లాగా పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్న దగ్గర జనరల్గా హీట్ ఎక్కువ ఉంటుందండి. ఇవి ఏంటంటే ఈ హీట్కి ఆకర్షించబడతాయి. సో చుట్టుపక్కల ఒక క్యుములోనింబస్ మేఘం ఏర్పడే పరిస్థితి ఉంది అంటే ఆ వాతావరణ పరిస్థితుల్లో మేము ఏమనుకుంటామంటే అన్స్టేబుల్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడే అటువంటి దానికి అవకాశం ఉంటుంది. అటువంటి అన్స్టేబుల్ అట్మాస్ఫియర్ ఉండి ఒక చిన్న క్యుములోనింబస్ మేఘం మనకి దూరంగా ఏర్పడినా కూడా దాని యొక్క సైక్లిక్ ఎఫెక్ట్ వల్ల అది సిటీ వైపు ఆకర్షించబడుతుంది. ఈ రకంగా మనకి మొన్న కూడా ఒక 4 రోజుల క్రితం పడిన వర్షాల వల్ల కూడా చూసాము. మనకి సిటీకి చాలా దూరంగా 4 సెల్స్ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి 4 కూడా సిటీ మీదకి వచ్చి అన్నీ కలిపి మెర్జ్ అయిపోయి ఒక పెద్ద క్లౌడ్ కింద తయారయ్యి సిటీ మీద ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. ఇది జనరల్గా ఒక వాతావరణ పరిస్థితుల్లో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అవి క్యుములోనింబస్ మేఘాలని ఆకర్షిస్తాయండి. అందుకని చుట్టుపక్కల కంట మనకి ఓన్లీ క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పడే పరిస్థితులు ఉన్నప్పుడు అవి సిటీకి ఇల్లోనే ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ 1 వీక్లో మళ్ళీ ఏమైనా లో ప్రెషర్ ఫామ్ అయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా ఉంది పరిస్థితి స్టేటస్? ఈ నెల 13వ తారీఖు నాటికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మన అనాలిసిస్లో కొంచెం సూచనప్రాయంగా తెలుస్తుంది. అది కనుక ఖాయమయ్యి మనకి అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టయితే ఆ తర్వాత 14-15 తారీఖుల నుంచి ఒక 5-6 రోజుల పాటు మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అలాగే భారీ వర్షాలకి, అతి భారీ వర్షాలకి కూడా అవకాశం ఉంటుంది. ఇంకేమైనా వర్షపాతాలు లోటు ఉంది సార్? ప్రస్తుతం ఇంకా మనం లోటులో కొనసాగుతున్నాము. నిన్నటి వరకు మనకి 16% లోటులో ఉన్నాము. ఈరోజు 19% లోటుకి చేరుకున్నామండి నిన్న పడిన వర్షాల వల్ల.
ఓన్లీ ఎల్లో అలర్ట్స్ వేటి కొనసాగుతుంది. ఈరోజు మనకి ఎల్లో అలర్ట్స్ మనకి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని జిల్లాలకే ఇవ్వడం జరిగింది. జోగులాంబ గద్వాలు, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, అలాగే మన హనుమకొండ, మహబూబాబాదు, వరంగల్ ఈ జిల్లాలకి ఈరోజు ఎల్లో అలర్ట్ ఇవ్వడమైంది. రేపు కూడా ఒక 3 జిల్లాలు, అవి కూడా పూర్తిగా దక్షిణ జిల్లాలు, జోగులాంబ గద్వాలు, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పటికే అటు బంగాళాఖాతంలో 2 ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయి. దాని ప్రభావంతోనే ఇటు రాష్ట్రంలో వర్షాలు నమోదవుతున్నాయి. ఇటు సిటీలో చూసుకున్నట్లయితే ఇటు జిల్లాలతో కంపేర్ చేస్తే ఇటు సిటీలోనే ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. ఇటు క్యూలో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్లనే ప్రధాన కారణంగా ఇటు వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది. ఈరోజు మహబూబ్ నగర్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలో హెవీ రెయిన్స్ అంటే మోడరేట్ టు హెవీ రెయిన్స్, భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. రేపు చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్, అదేవిధంగా వనపర్తి, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేశారు. దీంతో ప్రధానంగా ఇటు సౌత్ తెలంగాణ పైన దీని ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నెల 13న మరోసారి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా నిన్న అత్యధికంగా 14 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. జనరల్గా 10 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. దాని తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. నిన్న 14 సెంటీమీటర్. ఒకవైపు క్యూలో నింబస్ మేఘాల వల్లనే ఇది ఫామ్ అయింది. దానివల్లనే కుండపోత వర్షం నమోదైంది. మరోసారి అంత మోతాదులో రాకపోవచ్చు, కానీ నార్మల్గా హెవీ రెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కేవలం పర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప, అటువే, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.